గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ మేడ్. ఈరోజు మేము ఎక్షల్ మనం యూజ్ చేసినాక దీన్ని నార్మల్లీ పడేస్తూ ఉంటాం. దీంతో మనము వైటనింగ్, యాంటీ ఏజింగ్, బ్రైటనింగ్ స్కిన్ని తయారు చేయొచ్చు. ఎలా అంటారా, జస్ట్ మీరు ఇది షెల్స్ మీరు ఏం చేస్తారు, ఆమ్లెట్ వేయడానికి దీన్ని బ్రేక్ చేసేసి దాంట్లో బౌల్స్లో వేసేసి ఇది అలా బయట పడేస్తారు, డస్ట్బిన్లో వేసేస్తారు. దీన్ని డస్ట్బిన్లో వేయకుండా జస్ట్ దీంట్లో కొంచెం మిగిలి ఉంది చూసారా, ఇంత చాలు మనకి మన ఫేస్కి టైట్నింగ్ చేయడానికి, యాంటీ ఏజింగ్గా మనం ప్రిపేర్ చేయడానికి, లేదా మన స్కిన్ బ్రైట్ చేయడానికి ఈ కొంచెం చాలు. మనకు బౌల్స్ అవసరం లేదు, ఏం లేదు. దీంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇది రాసుకొని మీరు కిచెన్లో పని కూడా చేయొచ్చు. దీన్ని మీరు పని చేయకుండా అలాగే పోయి మసిల్స్ అని రిలాక్స్ చేయాలా అనేసి మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో జస్ట్ లెమన్, ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ లెమన్స్, లెమన్, తర్వాత హనీ, ఇది కూడా 3-4 డ్రాప్స్ చాలు. పెద్ద పెద్దవి 2 డ్రాప్స్ పడ్డాయి, ఇట్స్ ఇనఫ్ ఐ థింక్. ఇప్పుడు దీన్ని మనం జస్ట్ మన చేత్తోనే ఇలా ఇలా మిక్స్ చేసుకుందాం. మిక్సింగ్ అయిపోయింది. ఇంకా దీన్ని మనం మిక్సింగ్ అయిపోయిన దాన్ని మనం జస్ట్ మన హ్యాండ్లో ఇలా తీసుకుందాం. హ్యాండ్లో తీసుకుని దీన్ని జస్ట్ రబ్ చేయండి. హ్యాండ్ రబ్ చేసి ఇది ఫేస్కు బాగా అప్లై చేయండి. అప్ డైరెక్షన్లో అంటే చిన్ నుంచి చిక్స్ వరకు, ఐస్లో ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి, అంటే ముక్కు దగ్గర నుంచి చెవుల వైపుకి, అలా అప్పర్ డైరెక్షన్స్లో అనమాట. ఐబ్రో నుంచి హెడ్ వరకు అలా అప్పర్ డైరెక్షన్. ఎప్పుడు మనం ఏ క్రీమ్ రాసినా అప్పర్ డైరెక్షన్లోనే రాయాలి. అప్పర్ డైరెక్షన్లో రాయకుంటే ఏమవుతుందంటే మన స్కిన్ కిందికి ఏలాడుతుంది. ఇలా ఒక 3 మినిట్స్ దీనికి మసాజ్ చేసేసినాక మీరు ఇంకా మీ కిచెన్లో వర్క్ ఏముందో, ఆమ్లెట్ వేసుకోవడం ఉందో ఏముందో ఆ పనులని మీరు కిచెన్ పనులన్నీ చేసేసుకోండి. కిచెన్ పనులన్నీ చేసేసుకున్నాక మసాజ్ ఇచ్చిన ఒక 3 మినిట్స్కి కిచెన్ పనులు చేసుకున్నాక ఎప్పుడైతే మీరు ఫ్రీ అవుతారో ఆ ఫ్రీ అయినప్పుడు మాత్రం దీన్ని వాష్ చేసుకుని జస్ట్ ప్లెయిన్ వాటర్తో ఎగ్ లెమన్ అండ్ హనీ ఈ మూడుని మిక్స్ చేసి వీటిని 2-3 మినిట్స్ మసాజ్ చేసినాక ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోండి. నార్మల్గా సి విటమిన్ పెట్టుకున్నాక కిచెన్లోకి వెళ్ళకూడదు అంటారు. అంటే సన్లోకి ఎక్స్పోజ్ కాకూడదు, కిచెన్లో వేడి తగలకూడదు, సి విటమిన్ రాసుకున్నాక అవన్నీ పనులు చేయకూడదు, కిచెన్ పనులు చేయకూడదు అంటారు. కానీ దీంతో ప్రాబ్లం ఏం లేదు. ఇది స్కిన్ పైన ఒక లేయర్ గా ఫామ్ అవుతుంది. కూడా పనిచేస్తుంది. అంటే మీకు సన్ స్క్రీన్ లోషన్ గా పనిచేస్తుంది. ఆ వేడిని వంట నుంచి వచ్చే వేడిని మీకు తగలకుండా సన్ స్క్రీన్ లోషన్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఇది ఇక్కడ నుంచి వాష్ చేసుకొని వస్తున్నాను. నా స్కిన్ చాలా స్మూత్ గా ఉంది. వాష్ చేసినాక మీరు చేయాల్సిన పని ఏమిటంటే ఈ విటమిన్ క్యాప్స్, ఈ విటమిన్ కానీ, లేదా ఆల్మండ్ ఆయిల్ కానీ, ఈ విటమిన్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, లేదా మాయిశ్చరైజర్ లోషన్ మీ దగ్గర ఉంటే ఆ మాయిశ్చరైజర్ లోషన్ కానీ ఏదో ఒకటి రాయండి. ఎందుకంటే మనము ఏదైనా స్క్రబ్బింగ్ చేసినా లేదా ఏమైనా ప్యాచ్ చేసినా మన స్కిన్ అనేది డిహైడ్రేషన్కి లోన్ అవుతుంది. అప్పుడే దానికి ఇమీడియట్గా మనం మాయిశ్చరైజర్ని ఇవ్వాలి. మీ దగ్గర ఏమీ లేదు, జస్ట్ పచ్చిపాలు, రా మిల్క్ కొంచెం వేసుకొని కొంచెం అలా ఫేస్కి అప్లై చేసుకున్న మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అన్నమాట. మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ఇంకా మీకు ఏమీ అవసరం లేదు, ఏ మాయిశ్చరైజర్ అవసరం లేదు, ఏ విటమిన్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ ఏది అవసరం లేదు. మీరు రా మిల్క్ ఒకటి రాసుకున్నారంటే సరిపోతుంది. ఇది మీ స్కిన్కు ఒక మంచి ఆర్గానిక్ కేర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. మీరు ఎలాంటి కెమికల్ యూజ్ చేయలేదే, ఇంట్లోటివి అన్నీ వాడారు అంటే ఇది ఒక మంచి ఆర్గానిక్ కేర్ లాగా యూజ్ అవుతుంది. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. పిల్లలు అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, స్కూల్కి వెళ్ళే ఉంటారు. మరి చిన్నపిల్లలకి మనం సన్ స్క్రీన్ లోషన్స్ ఏం రాయం కదా, చిన్నపిల్లలకి రాసే సన్ స్క్రీన్ లోషన్ కూడా ఉంది. అది కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా నేను తొందరలో చేసి చూపిస్తాను. కానీ చిన్నపిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినాక బాగా స్కిన్ అయితే బాగా బర్న్ అయిపోతుంది. మనం వాటిని జస్ట్ ఒక హనీ, లెమన్ డ్రాప్స్, ఒక 2-3 డ్రాప్స్ హనీ, ఒక 2-3 డ్రాప్స్ లెమన్ వేసి వాళ్ళ ఫేస్కి మనం రబ్ చేసినాక ఒక 5 మినిట్స్, అంటే అది బాగా జిడ్డుగా ఉంటుంది, పిల్లలు ఇరిటేట్ అవుతారు. 5 మినిట్స్ కాబట్టి ఒక జస్ట్ 3 మినిట్స్ తర్వాత ఫేస్ను కడిగేయండి. మంచి వాళ్ళ ఫేస్ని అంతా బాగా సాఫ్ట్గా, ఎంతైతే అది డిహైడ్రేషన్కి లోన్ అయిందో అదంతా కాకుండా మంచిగా స్కిన్ మంచిగా బ్రైట్గా ఉంటుంది. పిల్లల స్కిన్ మంచి మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. లైక్ అండ్ షేర్.